పడితే ఎవరైనా వేయగలిగిన వాళ్ళు ఉంటే వేయండి. ఇది వేయలేకపోతే మన శరీరము అదుపు తప్పుతుందని లెక్క. పెద్దవాళ్ళు వేయకండి, వయస్సు మీరిన వాళ్ళు వేయకండి. ఇది పద్మాసనం ధ్యానానికి ఎప్పుడైతే ఇలా మనం రెండు కాళ్ళు కూడా దగ్గరికి తీసుకున్నామో నాభి దగ్గరికి ప్రాణశక్తి చేరుతుంది. ఇప్పుడు దీన్ని ఆకుంచన చెయ్యాలి. ఇలా పట్టి లాగితే మనిషి అంతా లేచిపోతాడు. అలాగే ఇక్కడ పట్టి లాగుతూ ఉంటే యాంగిల్లోంచి ప్రాణశక్తి వెన్నుపొమ్మలోంచి సహస్రారానికి చేరుకుంటుంది. చేత పద్మాసనం ధ్యానానికి చాలా అనుకూలమైనటువంటి ఆసనం. గురుర్బ్రహ్మం గురుర్విష్ణుం గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురుమిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగనసదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షీభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామిః. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాం. గో బ్రాహ్మణేభ్యం శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్త జనో సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సద్గురుభ్యో పరిశుద్ధాత్మ స్వరూపులకు ఆత్మ సోదరులకు ఆత్మ ప్రణామములతో స్వాముల వారు ఏమి పలికిస్తే అది నేను, ఏ చేష్టలు చేయిస్తే అది నేను చేస్తున్నాను. అందుచేత ఆధ్యాత్మిక మిత్రులందరూ కూడా ఆత్మసాక్షాత్కారం కొరకు ప్రయత్నం చేసి జన్మ సఫలీకృతం చేసుకుంటారని ఆశిస్తున్నాను. చాలామంది సాధనలోనే ఏం చేస్తారంటే వంగిపోతారు. అది తెలవకుండా శరీరం బెండ్ అయిపోద్ది. బెండ్ అయినప్పుడు ప్రాణశక్తి కరెక్ట్గా వెళ్ళదు సహస్రారానికి. సమంకాయం శిరోగ్రీవం అంటారు స్వామి భగవద్గీతలో. ఇలా ఉండేటప్పుడు కరెక్ట్గా ఆకుంచన కుండలయాం కవాటం ఉద్ఘాట్య మోక్షద్వారం విభేదయేత్. శాండిల్యోపనిషత్తులో చెప్తారు శాండిల్య మహర్షి. ఆకుంచన చెయ్యాలి. ఇక్కడ పట్టి లాగాలి. ఇలా పట్టి లాగితే మనిషి అంతా లేచిపోతాడు. అలాగనే ఎప్పుడైతే మనం ఇక్కడ ఆ గొదము అంటే మలద్వారం అనుకుంటున్నారు చాలామంది. గొదము అంటే అంగిలి. అంగిల్లో పట్టి ఎప్పుడైతే లాగుతారో అది తిన్నగా సుషుమ్న నాడిలోంచి సహస్రారానికి
అష్టదళములలో హంస సంచారం చేస్తుంది. ఒక్కొక్క దిశలోనికి అది తిరుగుతూ ఉంటే మన మనస్సు మారుతుంటుంది, సంకల్పాలు మారుతుంటాయి. అష్టదళోపరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణలింగం సురగురు సురవర పూజిత లింగం పరమపదం పరమాత్మక లింగం తత్ప్రణమామి సదాశివలింగం అని లింగ అష్టకములో చదువుకుంటాం. అష్టదళములలో హంస సంచారం చేస్తుంది. అది దిశలు మారుతూ ఉంటే మన సంకల్పాలు కూడా మారిపోతుంటాయి. ఆ అష్టదళములలో హంస సంచారం చేస్తూ ఉంటే అది ఎప్పుడైతే సంచారం చేస్తుంటుందో ఆయా దిశలకు మారుతుంటే మన సంకల్పాలు మారిపోయి ఆయా క్రియలు చేస్తుంటాం. అక్కడనే శ్రీకృష్ణ పరమాత్మ ఉంటాడు. అంతఃపురములో అష్టదళములు, అంతఃపుర రాణులు ఎంతమంది అతనుకో 80 అవే అష్టదళములు. ఆ అష్టదళములను అంతఃపురంలో ఉంటాడు స్వామి. 80 అంతఃపురకాంతలు అని చెప్తారు మనకు కథారూపంలో. ఇకపోతే ఇంకెంతమంది ఉన్నారు? 16 సహస్రాంగనలు, 16,000 మంది గోపికలు ఉన్నారు ఆయన్ని పరివేష్టించి. 16,000 మంది అంటే సాంకేతం ఏంటంటే సహస్రార దళంలో, సహస్ర అంటే 1000, ఒక దళానికి 16 కళలు ఉంటాయి. 1016లో 16 సహస్రాంగనలు పరివేష్టించి ఉంటారు గోపికలు. అంటే అది కళాధారూపంలో అలంకారికంగా రాసుకొచ్చారు. ఆయన తత్వం అర్థం కాదని చెప్పి కిందికి దిగి కృష్ణుడికి భార్యలేంటి, భగవంతుడికి భార్యలేంటి చెప్పండి. చేత ఈ సహస్రారము అన్నదానికి ఒక దళానికి 16 కళలు ఉంటాయి. వాళ్ళే 16 సహస్రాంగనలు పరివేష్టించుంటారు, కృష్ణుడిని పరివేష్టించుంటారు. అందుకు కృష్ణుడు ఎక్కడ ఉంటాడంటే అంతఃపురంలో ఉంటాడు. అందుకు అష్టదళో పరివేష్టిత లింగం సర్వసముద్భవ కారణలింగం. లింగము అంటే లికారం లేన రహస్య గకారం గమ్యవర్జితం తన లింగం పరమం ప్రభు అని చెప్తారు మహర్షులు ఉపనిషత్తుల్లో. లింగము అంటే ముఖ్య ప్రాణం అని అర్థం. ఆ ముఖ్య ప్రాణమే సహస్రారంలో ఉంటుంది. అక్కడ లింగం ఉంటుంది, శివలింగం. దానికి మనము నిరంతరం కూడా పూజ చేయాలి. ప్రతి శ్వాస నిశ్వాసంలో కూడా అజప గాయత్రి ద్వారా లింగ పూజ చేయాలి. ఆ లింగ పూజ చేసిన వాడికి ఆత్మదర్శనం అవుతుంది. అందుచేత మనం ప్రతి శ్వాసలో కూడా లింగ పూజ చేయాలి. దానికి గాను ఈ శరీరాన్ని శుద్ధంగా ఉంచుకోవాలి. శరీర మాంద్యం కలుధర్మ సాధన అని కాళిదాసు గారు చెప్తారు. ఈ శరీరం అన్నది ఎంత శుద్ధంగా ఉంటే అంత శుద్ధంగా మనము సులువుగా పరమాత్మ సాక్షాత్కారం జరుగుతుంది. ఎందుకు అంటే ఈ దేహమే దేవాలయం. ఇందున్న జీవుడు సనాతనుడు, ఆయనకు చావు పుట్టుకులు లేవు. ఎన్నెన్నో దేహాల్లోంచి వస్తున్నాడు. దేహం మారుతుంది కానీ దేహి మారటం లేదు. కాబట్టి ఇందున్నటువంటి ఆ దేహి అయినటువంటి పరమాత్మను తెలియాలనంటే ఈ దేహాన్ని శుభ్రంగా శుచిగా ఉండాలి. గుడిని పాడు చేయువాడు పాపి అని అంటారు. అందుకే ఈ దేహో దేవాలయం జీవో దేవ సనాతన తదేద అజ్ఞాన నిర్మూల్యం సోహం భావేన పూజ ఎత్తు. నేనే ఈశ్వరుణ్ణి పూజ చెయ్యాలంట. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి తస్య ముక్తి నజాయితీ. నేనే బ్రహ్మమని తెలియకపోతే ముక్తి లేదు, మోక్షం లేదు అని అంటారు మహర్షులు. తనే బ్రహ్మమని తెలియాల, ఎవడుకు వాడే బ్రహ్మమని తెలియాల. అహం బ్రహ్మాస్మి తస్య ముక్తి నజాయితే. నేనే బ్రహ్మమని తెలియకపోతే వాడికి ముక్తి లేదు, మోక్షం లేదు అని అన్నారు. కాబట్టి తనలోనే ఈశ్వరతత్వాన్ని తెలుసుకోవాలి యోగులు అన్నటువంటి వాళ్ళు. యోగి హృదయానగమ్యం. యోగులు హృదయంలోనే ఆ పరమేశ్వర తత్వం తెలియబడుతుంది. యోగులే ఆత్మసాక్షాత్కారం చేసుకోగలుగుతారు. అందుచేత ఈ దేహాన్ని శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలని అంటారు. ఈ ఆలయాన్ని మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత సులువుగా మనం ఈశ్వరుణ్ణి చేరటానికి ఇది ఉపయోగపడుతుంది.
3 దుర్లభం అంటారు శంకరాచార్యులు వారు. 3 దుర్లభం అటు ఈ లోకంలోను. ఒకటి మానవ దేహం దుర్లభం, అది రానే వచ్చింది మానవ జన్మ. 3 దుర్లభంలో ఒకటి మానవ దేహం రావడం దుర్లభం అట. దేవేంద్రాది దేవతలు కూడా ఈ మానవ జన్మ కొరకే చూస్తారు. కాబట్టి ఈ దేవాలయాన్ని శుచిగా శుభ్రంగా ఉంచుకొని పరమాత్మను పొందడం కొరకు ప్రయత్నం చేయాలి. దేవతలు భగవంతుణ్ణి పొందలేరు, ఎందుకంటే వాళ్ళు విలాస పురుషులు కాబట్టి వాళ్ళు పొందలేరు. కాబట్టి మానవ జన్మలోనే మాధవ తత్వాన్ని తెలుసుకోవడానికి అనుకూలమైనటువంటి జన్మ ఇది. అందుకు 3 మానవ దేహం దుర్లభము అన్నారు. ఇక రెండవది ఏంటంటే బ్రాహ్మణత్వం సంపాదించుకోవాలా, ద్విజుడు కావాలా. ద్విజుడు అంటే బ్రహ్మజ్ఞానం కొరకు ప్రయత్నం చేయాలి. పుట్టుకతో ప్రతి ఒక్కరిలో శూద్రులే. జన్మనాం జాయితే శూద్రః కర్మనాం జాయితే ద్విజః వేద పారాయణో విప్రః బ్రహ్మజ్ఞానేనంతు బ్రాహ్మణ అన్నారు. పుట్టుకతో ప్రతి ఒక్కడు శూద్రుడే. బ్రాహ్మణులకు కూడా పుట్టంగానే జ్ఞానం రాలేదు. ఉపనయనం తరువాత ద్విజ శబ్దానికి అర్హత వస్తుంది బ్రాహ్మణకు. బ్రాహ్మణ శబ్దానికి ఎప్పుడు అర్హత వస్తుందంటే మాతాపితృల ద్వారా సంక్రమించింది ఈ శరీరము. రెండవది ఏంటంటే గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఉపనయనం చేస్తారు. ఉప అంటే సమీపము, నయనం అంటే కన్ను అని అర్థం. 3వ నేత్రాన్ని తెరిపిస్తారు. అప్పుడు ద్విజుడు అంటే 2వ జన్మెత్తుతాడు. అప్పుడు గురువుకు ఉపనయనం తర్వాత గురువుకు పుట్టినట్టు లెక్క. ఈ ఫిజికల్ బాడీ కనిపిస్తున్నటువంటి ఈ శరీరం నువ్వు కాదు నాయన, దీంట్లో ఉన్నటువంటి ఏ శుద్ధ చైతన్యం అవుతుంది అదేనే 3వ నేత్రాన్ని తెరిపించి దానికి ఉపనయనం చేస్తారు. ఆ ఉపనయనంలోనూ 3వ నేత్రం తెరుచుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. దాని ద్వారా ఇంకా 3వది ఏంటంటే 3వ జన్మ అన్నది సావిత్రి జన్మ అని ఒకటి ఉంది. అది జ్ఞానపరంగా వచ్చినటువంటిది. జ్ఞానం ద్వారా కైవల్యానికి పొంది తనే ఈశ్వరుడని తెలియపడుతుంది. అందుకు మనకు 3 జన్మలు ఉన్నాయి. మాతాపితృల ద్వారా సంక్రమించింది స్థూల శరీరము. దీని నుండి విడగొట్టి ఉపనయనం ద్వారా గురువుకు పుడతాడు. ఎవరైతే ఉపదేశం పొందుతారో అప్పుడు గురువుకు పుట్టినట్టు లెక్క. 2వ జన్మ ద్విజ శబ్దానికి అర్హత వస్తుంది. అంటే గురువు ఉపనయనం చేస్తాడు కాబట్టి ఆయనకు ద్విజుడు అన్న శబ్దానికి అర్హత వస్తుంది. అప్పుడు పుట్టుకతో ప్రతి ఒక్కడు శూద్రుడే. వాడు చేస్తున్న కర్మలు బట్టి ద్విజ శబ్దానికి అర్హత వస్తుంది. అంటే ఈ 2వ జన్మ ఎత్తాలని అంటే ఆత్మ సాక్షాత్కారం కొరకు బ్రహ్మజ్ఞానం కొరకు ప్రయత్నం చేసుకోవాలి ఉపనయనం ద్వారా. ఉపనయనం కాకపోతే వాడు బ్రాహ్మడు కానే కాదు. అందుకు ఉపనయనము జరగాలి. ఉపనయన సంస్కారము ప్రతి ఒక్కరూ చేసుకోవాలి. ఆ ఉపనయనం అన్నటువంటిది ఏంటంటే జంజం వేస్తారు. వాటి అర్థాలు వేరుగా ఉన్నాయి. బహిస్సూత్రం, ఈ యజ్ఞోపవీతం, పరమ పవిత్రం, జ్ఞానం అంతర్గతం స్వత్వ జ్ఞాన యజ్ఞోపవీతం. జ్ఞానం అన్నటువంటి యజ్ఞోపవీతాన్ని ధరించాల. బహిస్సూత్రం త్యజేద్ విద్వాను, విద్వాంసుడైనటువంటి వాడు బహిస్సూత్రాన్ని విడిచిపెట్టేస్తాడు. ఎందుకు అంటే జగమెరిగిన బ్రాహ్మణులకు జంజమేళ అన్నారు. ఈ జంజం ఉంటే నేను పలానా జాతి వాడున అన్నటువంటి జాతి వర్ణాశ్రమాచారో ధర్మ సంకల్పో బంధ అని నిరాళంబోపనిషత్తులో చెప్తారు మహర్షులు. ఎందుకు జాతికి అంటే దేహం కనిపిస్తుంది కాబట్టి జాతి అన్నటువంటి భావనలో స్థిరపడిపోయాడు కాబట్టి వర్ణాశ్రమాచారో ధర్మ సంకల్పో బంధ. ఎప్పుడైతే నేను పలానా జాతి వాడుని అనుకుంటాడో ఆ సంకల్పం కలుగుతుందో అది బంధానికి దారి తీస్తుందని నిరాళంబోపనిషత్తులో మహర్షులు చెప్పారు. కాబట్టి బ్రాహ్మడు అన్నటువంటి వాడు జంజం వేసుకుంటారే, నిజమైన బ్రాహ్మణుకు జగమెరిగిన బ్రాహ్మణులకు జంజమేళ అన్నారు. యజ్ఞోపవీతం పరమ పవిత్రం, బహిస్సూత్రం త్యజేద్ విద్వాన్, బహిస్సూత్రాన్ని విడిచిపెట్టాడు విద్వాంసుడైనటువంటి వాడు. తత్సూత్రం ధారయేద్యోగి, యోగం తెలిసినటువంటి వారికి తెలుసు ఆ సూత్రం. అది యజ్ఞోపవీతం అంటే జ్ఞాన యజ్ఞోపవీతం. బహిస్సూత్రం త్యజేద్ విద్వాన్, యోగమోత్తమమాశ్రిత, ఉత్తమమైనటువంటి యోగ మార్గాన్ని పట్టుకుంటాడు బ్రాహ్మడు. తత్సూత్రం ధారయేద్యోగి, యోగికి తెలిసిన ఆ సూత్రం. స విప్రహ, వాడు విప్రుడు. స సన్యాసి, వాడు సన్యాసి. స హంస, వాడు హంస. స పరమహంస, వాడు పరమహంస. అంటే క్వాలిఫైడ్ అవుతున్న కొలది కూడా ఎదుగుతున్న కొలది కూడా వాడు క్వాలిఫైడ్ అయిపోతాడు. స బ్రాహ్మణ, స సన్యాసి, స హంస, స పరమహంస, స అవధూత, ఈక్వల్ ఈశ్వరుడు. ఈ జంజాలు గింజాలు వేషాలు ఈ ధారణలన్నీ కూడా
జగమెరిగిన బ్రాహ్మడికి అవసరం లేదు. తత్సూత్రం ధారయే యోగి. ఎవరికైతే యోగం తెలిసినో జ్ఞాన యజ్ఞోపవీతం, జ్ఞానం అన్నటువంటి యజ్ఞోపవీతాన్ని ధరిస్తాడు, ధరించి ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాడు. కాబట్టి వాడికి జాతి, మతము, కులము అన్నటువంటి భేదాభిప్రాయాలు ఏవి కూడా ఉండవు. దానికి గాను బహిసూత్రాన్ని విడిచిపెట్టి జాతి, వర్ణాశ్రమాచారో ధర్మ సంకల్పో బంధ, నేను పలానా జాతి వాడిని అన్నటువంటి భావన ఎప్పుడైతే ఉంటుందో వాడు యోగి కాలేడు. ఎందుకు అంటే వాడికి ఇంకా దేహాత్మ బుద్ధి ఉంది కాబట్టి వాడు బ్రహ్మజ్ఞానానికి అర్హత లేదు. అందుచేత ఈ దేహాన్ని ఆత్మసాక్షాత్కారం కొరకు ఆత్మసోదరులందరూ కూడా చక్కగా ఆరోగ్యపరమైనటువంటి ఆహారాన్ని తీసుకొని హితమైనటువంటిది, మితమైనటువంటిది, తిన్న తర్వాత ఎక్కువ కాలం నిలవ ఉన్నది, తక్కువ మోతాదులో ఉండాలి, ఎక్కువ సారంతో కలిగి ఉండాలి, నురివెచ్చటి ఆహారం అయి ఉండాలి. ఆహార శుద్ధే సత్వశుద్ధి, సత్వశుద్ధే మనశ్శుద్ధి, మనశ్శుద్ధే ధ్రువాశుద్ధి, స్ఫూర్తిలాభే సర్వగ్రంథీనాం, సర్వగ్రంథులు విడిపోతాయట. ఆహారం తాలూకా సూక్ష్మాంశమే మనస్సు. కాబట్టి ఎట్టి ఆహారం తింటామో మన కట్టు బొట్టు చెప్తే మహర్షులు మన జాతకం అంతా చెప్పేస్తారు. కాబట్టి మనం తిన్నటువంటి ఆహారం శుద్ధంగా ఉండాలి, అది తిన్నది ఎక్కువ కాలం నిలవ ఉండాలి. దాంట్లో సారవంతమైనటువంటి నెయ్యితోటి సాత్వికమైనటువంటి ఆహారాన్ని తీసుకుండాలి మోతాదు ప్రకారంగా. ఆహారస్య ద్వోభాగ, పొట్టని 2 భాగాలు చేయమన్నారు. ఆహారస్య దోభాగం, అర్ధభాగం ఆహారం చేత నింపమన్నారు. తృతీయ ముదకైనతో 3వ భాగాన్ని నీటి చేత నింపమన్నారు. చతుర్థం వాయు సంచరణార్థం, వాయు సంచారం చేసేదానికి వదిలేయమన్నారు. ఇలా వదిలితే మనిషికి కూడా రోగాలు రుగ్మతులు రావు అని చెప్పి మనకు మహర్షులు చెప్పారు. కాబట్టి ఆహారాన్ని కూడా నేతితో చేసినటువంటివి, శుద్ధమైనటువంటి నూనెతో చేసినటువంటివి, తగు మోతాదు ఆహారం అర్ధ భాగానికి తీసుకొని పావలా నీటి చేత నింపి వెంటనే నీళ్లు తాగకూడదు. ముందు గుటుకుడు తాగాలి, తర్వాత ఆహారం తీసుకున్న తర్వాత గుటుకుడు తాగాలి. గొంతు శుద్ధి చేసుకోవాలి. తదుపరి కొంతకాలం పోయిన తర్వాత, 1-2 గంటలు పోయిన తర్వాత జీర్ణాశయం శుద్ధి కావడానికి, అది జీర్ణం కావడానికి అప్పుడు 3వ భాగం నీటి చేత నింపాలి. అంటేనే తాగకూడదు. కొంతమంది తాగుతూ ఉంటారు, అది చాలా తప్పు. ఈ దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకొని ప్రతి ఒక్కరు కూడా, ఆత్మ సోదరులందరూ కూడా దేహాన్ని చక్కగా ఉంచుకోవాలి. దీని మనం పరమాత్మను చేరుకోవడానికి పనిపడేది. ఇది పద్మాసనం. దీంట్లో యోగ ముద్రాసనం అంటారు దీన్ని. దీనివల్ల కిడ్నీలు, లివరు, ఉదర వ్యాధులు అన్నీ కూడా జీర్ణం అయిపోతాయి. ఎందుకు అంటే కిడ్నీలు 2 ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి ఉంటాయి, లివర్ అవన్నీ ఉంటాయి, ముఖ్యమైనటువంటి పార్ట్లన్నీ కూడా ఉంటాయి. కాబట్టి దీన్ని యోగ ముద్రాసనం అని చెప్పారు మహర్షి. ఈ ఆసనాన్ని వేసుకోవచ్చు. వేయగలిగిన వాళ్ళు, వయస్సు మీరిన వాళ్ళు వేయకూడదు. అలాగనే వజ్రాసనం అన్నటువంటిది అందరికీ తెలుసు. అది చాలా మంచి ఆసనం. భోజనం చేసిన తర్వాత కూడా ఈ వజ్రాసనం మీద కూర్చొని ఉండొచ్చు, సాధన కూడా చేసుకోవచ్చు. ఇది వజ్రాసనం. పోతే సిద్ధాసనం అన్నటువంటిది అందరూ వేయచ్చు. పరీక్షిత్ మహారాజుకు శ్రీశుకులు వారు ముక్తాసనం, సిద్ధాసనం అని చెప్పి దీనికి అనేక పేర్లు ఉన్నాయి. మలం ద్వారం దగ్గర పెట్టాలి, నిద్రానమై ఉంటుంది ప్రాణశక్తి. సుషుమ్న నాడి ద్వారా కిందికి వచ్చి వెన్నుబాము చివరిలో నిద్రానమై ఉంటుంది. ఈ మడం ఇక్కడ పెట్టి ఈ మడంకి ఇది బేటీ పెట్టాలి.
అంగిరి మూలము పీడించి ఆ మూలాన్ని పీడను కలిగించాలి మడం చేత. మడంకి ఇది బేటీ పెట్టాలి. సిద్ధాసనము, ముక్తాసనము అని చెప్పి దీనికి చాలా పేర్లు ఉన్నాయి. మంచి ఆసనం. ఎప్పుడైతే ఇక్కడ పీడను కలిగిస్తున్నామో పట్టి లాగుతూ ఉంటే వెన్నుభాగంలోంచి ప్రాణశక్తి కుండల్ని, ఊర్ధ కుండల్ని ఈజీగా అవుతుంది. సహస్రారానికి చేరుకుంటుంది. ఈ పరీక్షిత్ మహారాజుకు కూడా ఈ ఆసనాన్ని మూలాన్ని పీడించమని చెప్పి ఈ ఆసనాన్ని చెప్తారు శ్రీ శుకులు వారు. ఈ ఆసనాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ మనకు చేయని అవసరం లేదు. ఒక 5-6 ఆసనాలనే మనం చక్కగా చేసుకుంటే చాలు. పశ్చిమోత్తానాసనం అనే ఉంటుంది. పశ్చిమోత్తానాసనం వేరు. కాళ్ళు చాపి ఈ 2 బొట్టలు ఏర్పడుకొని పెదవులు బంధించి అందరూ కూడా దీన్ని వేయొచ్చు, పర్వాలేదు. పశ్చిమోత్తానాసనం అంటారు. అర్ధపద్మాసనం అంటే ఒక కాలు కిందని ఒక కాలు పైన వేసి కూర్చుంటారు. అర్ధపద్మాసనం. ఈ వీరాసనం. స్వాములు వారు ఉన్నారుగా, వీరాసనం. ఇకపోతే ఆసనాలు ఎన్నో ఉంటాయి. వేయగలిగిన వాళ్ళు శీర్షాసనం ఆసనాలన్నింటికీ రాజా. దాని జోలికి అందరూ వెళ్ళకూడదు. బ్రహ్మచర్య నియమం ఉండాలి. రక్తం శుద్ధంగా లేకుండా శీర్షాసనం వేస్తే మెంటల్ ఎఫెక్ట్ గట్ట వస్తుందని మహర్షులు దాన్ని వెనక్కి వదిలేసినారు. రక్తం ఫిల్టర్ అయిపోయి రక్తం అంతా శుద్ధంగా ఉండేటప్పుడే ఆ ఆసనం జోలికి వెళ్ళాలని చెప్పి. మృగాల్లో రాజేది సింహం. ఎవరైనా వేయొచ్చమ్మా, చిన్నపిల్లలని కాదు, పెద్దవాళ్ళు కూడా వేయచ్చు. అని చేతనవ్వాల. కానీ ముందు దాన్ని వేయకూడదు. ఎందుకంటే ఇలా తిరబడిపోయిన తర్వాత దాన్ని కిందిని పెద్ద దిండు ఉండాల, సొమ్మ లాంటిది, దాని మీద వేయాల. వేసేటప్పుడు ఇలా తిరబడిపోతారు కాబట్టి బ్లడ్ అంతా మెదడుకు తడప పడుతుంది. మరలా మనం దిగిపోయేటప్పుడు మలినాలు ఉంటే అక్కడ ఉండిపోతాయి. అక్కడ ఉండిపోతే మెంటల్ ఎఫెక్ట్ వస్తుందని మహర్షులు చాలా జాగ్రత్తగా దాన్ని వెనక్కి వదిలేయమన్నారు. మెంటల్ ఎఫెక్ట్ గట్ట వస్తుంది, ప్రమాదం. చేత ఆసనం జోలికి వెళ్ళకండి అందరూ అని చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ గారు గంట సేపు వేసేవారట ఈ ఆసనాన్ని. ఇది శీర్షాసనం. మృగాల్లో రాజు సింహము, ఆసనాల్లో రాజు శీర్షాసనం. ఆసనము స్థిర సుఖమాసనం అని పతంజలి చెప్పారు, కానీ ఫలానా ఆసనం అని చెప్పలేదు. ఆసనం నీకు ఏది సులువుగా ఉంటే నువ్వు వేసుకో. నీ శరీరం అనుకూలంగా ఉన్నది, నీకు అనుకూలంగా ఉన్నది, ఎక్కువసేపు కూర్చోగలిగినటువంటి ఆసనాన్ని వేసుకోమన్నారు. ఇది స్థిర సుఖమాసనం అన్నారు. స్వామి కూడా భగవద్గీతలో సమం కాయం శిరోగ్రీవం ధారయన్నచలం, కదిలికి ఉండకూడదు, చలనం ఉండకూడదు, సమంగా కూర్చో, శిరస్సు అగ్రభాగం వరకు. ధారయన్నచలం సంప్రేక్ష నాసికాగ్రం. నాసికాగ్రం అంటే పండితులు కూడా ఎక్కడ చూడమన్నారు. ఇక్కడ చూస్తే దృష్టి ఎక్కడికి వస్తుంది? దిగువకు వస్తుంది. నాసికం అంటే ముక్కు, అగ్రం అంటే తురియ స్థానంలో చూడాలి. పండితులు తప్పు రాశారు. కొంతమంది తెలవని వాళ్ళు, సాధన తెలియని వాళ్ళు తప్పు రాశారు. నాసికం అంటే ముక్కు, అగ్రం అంటే తురియ స్థానం, ఇక్కడ చూడమని కూడా రాశారు. అది చాలా తప్పు. కిందికి చూడకూడదు. ఎప్పుడు కూడా ఊర్ధ్వ దృష్టి కలిగే ఉండాలి యోగి. కనులు రెంటి నడుమ కాసంత నిలిపిన బొమ్మలు మీరి చూపుకి పొందచేసి క్రమమెరింగిలోన కాంతిని పట్టరా విశ్వతాభిరామ వినురవేమని వేమనార్యులో చెప్తారు. ఇట్లాంటి వాడే అచురుడు. అచురుడు అంటే పూర్ణతత్వంలోకి వెళ్ళిపోతాడు.
ఈ రెండు కాళ్ళకు మధ్యలోనే నిదానంగా తీసుకెళ్ళి ప్రాణశక్తిని అక్కడ పెట్టి బొమ్మలు మీరిపోవాలి కుండలిని శక్తి, ప్రాణశక్తిని. క్రమక్రమంగా జీవుణ్ణి తీసుకుపోయి కాంతిని పట్టరా అన్నారు యోగి వేమన్న గారు. అంటే వాళ్ళు అనుభవించి చెప్పినటువంటి విషయాలు ఇవి. మనం ఏంటంటే పద్యాలు చదువుకుంటాం, వేమన పద్యాలు చదువుకుంటే ఏంటి వస్తుంది? కంఠశ్వాస వస్తుంది. ఒక పద్యం చాలు ఆయన చెప్పింది, ఏ పద్యమైనా ఒక పద్యం చాలు. అలాగే భగవద్గీత కూడా అనుష్ఠాన గ్రంథము. ఒక శ్లోకాన్ని పట్టుకొని ప్రయోగం చేస్తే విషయం అంతా తెలుస్తుంది. ఎంత గొలుసులు కట్టుంది, దానికి ఇలా కట్టిస్తుంది. ఒకటి లాగుతుంటే ఏమొస్తుంది? ఒకటి వస్తుంది. ఆ గొలుసులు కట్టున్న కట్టు ఇప్పిస్తే మొత్తం అన్నీ ఓపెన్ అయిపోతాయి. అది సిద్ధ విద్య, అది బ్రహ్మ విద్య, అది ఆత్మసాక్షాత్కారం కొరకు చేయబడినటువంటి సాధన. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా శరీరాన్ని శుచిగా శుభ్రంగా ఉంచుకోవాలి. నేను రోజు పట్టుబట్ట కట్టుకుంటాను. ఇదిగోండి నా పట్టుబట్ట. ఈరోజు కట్టుకుంటున్నాను కదా, రోజు కట్టుకున్నది తడిపేస్తున్నాను, పట్టు పట్టాను. దీన్ని తీసుకెళ్ళి ఆరేసుకున్నాను. మళ్ళీ రేపు ఉదయాన్నే దీన్ని కట్టుకున్నాను. ఇది పట్టుబట్ట, దీని అర్థం. అంతేగాని పురుగులు చంపేసి పట్టుబట్ట కట్టుకుంటారే, చాలా దారుణమైన పని. పురుగులు చంపేసి మన దేహం మీద వేసుకోవచ్చా? చేత ఇలాంటి గూఢార్థం గనుడు పెరుగు అంటాడు యోగి వేమన్న గారు. నేను రోజు పట్టుబట్ట కట్టుకుంటున్నాను, కానీ నా పట్టుబట్టలు చూసి గురువు గారు ఏరైనా అడుగుతారు. నా దగ్గర పట్టుబట్టలు, వాళ్ళు అనుకున్న పట్టుబట్టలు నా దగ్గర లేవు కదా. అందుచేత ఇది పట్టుబట్టి ఎవరైతే కావచ్చు పిండేసి సాయంకాలం ఆరేసుకొని ఆ బట్టని మళ్ళీ ఉదయం లేచి కట్టుకోవాలి. అది పట్టుబట్టాను కదా, ఆరేసాను కదా, ఉదయం రోజు కట్టుకుంటున్నాను. అది పట్టుబట్ట. అంతేగాని పురుగులు చంపేసి అవి జిగు మెరుస్తాయే, ఆ పట్టుబట్టలు వేలుకు వేలిచ్చి డబ్బులు ఉన్నవాళ్ళు అవి ధరిస్తారు. కానీ పురుగులు చంపేసి మనం ఒంటి మీద వేసుకున్నాం అంటే మనకి ఎంత బుద్ధి ఉంది. చాలా కొంతమంది నాకు కూడా పట్టుబట్టలు తెస్తుంటారు పెద్ద అంచులతోటి. ఇట్లా పాపం ఉందని అర్థం తెలియకపోతే వ్యర్థము అంటారు మహర్షులు. పదానికి అర్థం తెలియకపోతే వ్యర్థం. పట్టుపట్టి ఆరేసి సాయంత్రం ఆరేసి మళ్ళీ ఉదయాన్నే ఆ బట్టలు కట్టుకోవాలి. కట్టుకుంటే అది పట్టుబట్ట అవుతుంది. అంతేగాని పురుగులు చంపేసి ఏవో బట్టలు జిగుజిగులు ఆడుతున్నా కట్టుకుంటే వేషధారణ పనికిరాదు. అహం బ్రహ్మ నజానాతి తస్య ముక్తి నజాయితీ అని అన్నారు. నేనే బ్రహ్మం అని తెలియకపోతే ముక్తి లేదు, మోక్షం లేదు అన్నారు. కాబట్టి తనలోనే బ్రహ్మాన్ని వెతుక్కోవాలి. తానే బ్రహ్మమై ఉన్నాడు. వెన్నుపోమని ఎప్పుడు కూడా నిటారుగా ఉంచమని చెప్తారు మహర్షులు. వెన్నుపోము నిటారుగా ఉంటే ఏమవుతుందంటే కరెక్ట్గా వెళుతుంది ప్రాణశక్తి. బెండ్ అయిపోతే వెళ్ళదు సరిగ్గా. ఇలా కొంతమంది శిరస్సు పనిచేస్తారు, వీళ్ళు కింద దించుతారు. సమంకాయం అన్నారు, సమంగా ఉండాలి, చలనం లేకుండా ఉండాలి. దిశలు చూడకూడదు. కొంతమంది ధ్యానం చేసేటప్పుడు అటు ఇటు చూస్తారు. దిశలు లవలవకం చేయొద్దన్నారు. నిన్ను నువ్వే చూసుకో, నిశ్చలంగా ఉండాలి.
జడవల్లోకమాచరేత్. జ్ఞానికి ఒక ఆర్డర్ వేశారు ఉపనిషత్తుల్లో. నాకు తెలిసినను అనుకున్నవా, నీకు ప్రమాదంలో పడిపోతావు. జడుని వలె చెంచరించుము, ఏమీ తెలియని వాని వలె చెంచరించుము. జడవల్లోకమాచరేత్, ఏమీ తెలియని వాని వలె చెంచరించుము, అప్పుడు నీకు విషయం తెలియబడుతుందని అన్నారు. అంతేగా నాకు తెలిసినను అనుకుంటే తెలవదు. బలోన్మత్త పిశాచవతి ఇంకెలాగ ఉండాలనంటే బాలుడిలాగా, పిచ్చోడిలాగా, జడులాగా ఉంటాడు జ్ఞాని. ఆయన్ని పోల్చుకోవాలంటే మరొక జ్ఞాని కావాలి. బాలోన్మత్త పిశాచవతి, బాలుడిలాగా, పిశాచం పెట్టినోళ్ళలాగా, పిచ్చోడిలాగా ఉంటారు మహర్షులు. వాళ్లే అవధూతలు. అవధూత అంటే త్రిమూర్తులుగా అంశం వల్ల పుట్టినటువంటి వారు. అగ్రగణ్యుడు ఎవరు? దత్తాత్రేయులు వారు. త్రిమూర్తులు తాలూకు అంశం వల్ల అనసూయాదేవికి ఉద్భవిస్తాడు. అవధూత అంటే అక్షరాలన్నీ ఆ, వ, దు, త, 4 అక్షరాలు. దత్తాత్రేయులు వారు చెప్తారు ఈ 4 అక్షరాలకు అర్థాన్ని. ఆశాపాశి వినుర్ముక్త, ఆది మధ్యాంత శూన్యం. ఏ విధమైన ఆశ ఉండకూడదట అవధూతకు. అది కావాలి, ఇది కావాలి అన్న ఆశ ఉండకూడదట. ఆది మధ్యాంత శూన్యం, ఆదిలో ఏదో దేవుడు ఉన్నాడు, దెయ్యం ఉంది అని ఆయనకు ఉండదట. ఆ మధ్యంలో ఏదో కావాలన్నటువంటి కోరికలు కూడా ఆయనకు ఉండవట. శూన్యమైపోద్ది, ఆయన మనశూన్యమైపోద్ది. ఆయనకు తానే భగవంతుడై ఉంటాడు. ఆది మధ్యాంత శూన్యం, ఆనందం వర్తతే నిత్యం. నిత్యం కూడా ఆనందంగానే ఉంటాడు అవధూత. వాడికి ఏ విధమైనటువంటి దుఃఖము, సుఖమని ఇవేవి కూడా ఆయన్నే వేధించవు. నిత్యం ఆనందంగానే ఉంటాడు. అకారస్య లక్షణం, ఆ అన్నటువంటి పదానికి ఇది అర్థము అని దత్తాత్రేయులు వారు మొట్టమొదటి శ్లోకంలో చెప్తారు. ఆశాపాశి వినిర్ముక్త, ఆది మధ్యాంత శూన్యం, ఆనందం వర్తతే నిత్యం, అకారస్య లక్షణం. ఆ అన్న పదానికి ఇది అర్థము అని చెప్పి దత్తాత్రేయులు వారు చెప్తారు. కాబట్టి నిత్యం ఆనందంగానే ఉంటారు. ఆశాపాశ, ఏ విధమైన ఆశాపాశ ఏది కూడా ఆయనకు అవసరం లేదు. దాని నుండి ముక్తిని పొంది ఉంటాడు. ఆది ఏ దేవుడు ఉన్నాడు, ఆయన్ని ధ్యానం చేయాలా, అది చేయాలి, ఇది చేయాలా అన్నటువంటి భావన కూడా నిత్యం ఆనందంగానే ఉంటాడు. ఇంకా ఆనందమే ఆయన అయిపోయి ఉంటే ఇంకా ఆయనకు కావలసింది ఏముంది? ఇది ఆ అన్నటువంటి పదానికి అర్థం అని చెప్పి దత్తాత్రేయులు వారు చెప్తారు. వాసో నివర్తతే నిత్యం, వర్ణమానం నివర్తంచ వకార సస్య లక్షణం అని చెప్పి 2వ శ్లోకంలో చెప్తారు. ఒక దగ్గర ఉండు, ఎందుకు ఉంటే ఇది నాది అన్న భావన వచ్చేస్తుందని. ఇప్పుడు మన దగ్గర యోగం నేర్చుకున్న వాళ్ళు కొంతమంది ఈ విధంగానే సంచారం చేస్తున్నారు. ఒక 5-6 మంది బ్రహ్మచారులు, ఎంఏలు, ఎంటెక్లు, బీకాము ఏవో చదువుకున్నారో వాళ్ళు తిరుగుతూనే ఉంటున్నారు. ఒక దగ్గర ఉంటే మంది అనే భావన వచ్చేస్తుంది, స్థిరపడిపోతారు. అందుకు ఒక దగ్గర ఉండరట. గోవు పాలు పితికినంత తడవ ఒక చోటు ఉండేవాడు కాదంట సుఖమహర్షి, అవధూత ఆయన. వాసో నివర్తతే నిత్యం, వర్ణమానం నివర్తించి. ఆయనకు జాతి, మతము, కులము, వయోభేదము, లింగభేదము ఇవేవి కూడా ఆయనకు ఉండవు. శుద్ధ చైతన్య స్వరూపుడై ఉంటాడు కాబట్టి ఆ చైతన్యం మినహా ఆయనకి ఇంకోటి కనిపించదు. వర్ణాలు, జాతి, మతము, కులము, వయోభేదము, లింగభేదము ఇవేవి కూడా ఆయనకు ఉండవు అని 2వ శ్లోకంలోనూ చెప్తున్నారు. వా అన్నటువంటి పదానికి అర్థము. ఆ వా ధూళి దూసరి గాత్రాన్ని దుస్సంగంతు నిరామయం, ధ్యాన ధారణ వినుర్ముక్త దుకార సస్య లక్షణం. ఈ అన్నటువంటి అక్షరానికి అర్థం చెప్తున్నారు ఈ శ్లోకంలోను. ధూళితోటి, దోసరతోటి శుభ్రత ఉండదు వాళ్లకు, అవధూతులకు. ఎవరో వచ్చి దాన్ని రామకృష్ణ పరమహంస గారు పడిపోయి ఉండేవారంట. ధూళితోటి, దోసరతోటి మలమూత్రాలు కూడా అయిపోయేవంట. శుచి లేదు, శుభ్రత లేదట. ఎవరో వచ్చి ఆయనకు దేహాన్ని శుద్ధి చేసి ఇంత పెట్టి బట్టలు మార్చి స్నానం అది చేయించి మళ్ళీ వెళ్ళిపోయేవారంట. అట్లా పడి ఉండేవారంట రామకృష్ణ పరమహంస గారు. ఆయన చాలా ఉద్దండు, సాధనలో అగ్రగణ్యుడు,
అలాంటి వాడు పుట్టబోడు. ఎందుకు అంటే ఆయన మహాసాధకుడు, అన్ని సాంప్రదాయాల్ని సవిచూస్తాడు, కట్టకడకు అమ్మ ఉపాసనలో చాలా నిష్ణాతుడు. అమ్మ పిలిస్తే వచ్చేది, అమ్మకు బొవ్వ పెట్టేవాడు, అమ్మకు సేవలు చేసేవాడు. అయితే ఇంత రామకృష్ణ పరమహంసను కూడా బృహదారణ్యక ఉపనిషత్తులో, దశోపనిషత్తుల్లో ఉపనిషత్తు అందులో అంటున్నాడు, అదయో అన్యదేవతాముపాస్తే అన్యోహమస్మీతి సదేవా దేవానాం యదా పశురేవం సదేవానాం. తనకంటే అన్యంగా ఒక దేవి దేవత దేవుడు ఉన్నాడని ఎవరైతే ఆరాధన చేస్తారో సదేవానాం, అట్టి వారిని దేవతలు పసివిగా తెలుసుకుంటారట. ఇంత పరమహంసని కూడా కొట్టిపారేశారు, అంత సాధకుణ్ణి కూడా. అంటే అమ్మ తనకంటే అన్యంగా ఉందని ఉపాసన చేస్తున్నారు, దానిలో నిష్ణాతులయ్యారు. అమ్మ వస్తుంది, అమ్మకు సేవలు చేస్తారు, పరిచర్యలు చేస్తారు, అమ్మకు అన్నం పెడతారు, కానీ పసివిగా తెలుసుకుంటారట దేవతలు. అటువంటి వారిని రామకృష్ణ పరమహంస గారు కూడా ఈ శ్లోకం ప్రకారంగా ఖండించారు. తోతాపురు వచ్చి ఆయనకు యోగం చెప్పకపోతే ఆయన కూడా బందీయే, ఆయనకు మోక్షం లేదు. తోతాపురు వచ్చి యోగం చెప్తారు. అమ్మ అమ్మ అంటే అమ్మను బొమ్మను ఇక్కడ పెట్టు మనస్సు, ఏం కనిపిస్తుంది? అమ్మగారు గాజు పెంకు తీసుకొని పొడిచేసినారు. పొడిచేస్తే రక్తం కూడా వచ్చింది. ఇంకా సమాధిలోకి వెళ్ళిపోయాడు మహానుభావుడు. అక్కడి నుండి అమ్మ లేదు, ఏమీ లేదు, తనే తనయ్యని తనకు తానుగా తెలుసుకొని తన్మయత్వం పొంది ఉండిపోయాడు. ఆయనే రామకృష్ణ పరమహంస గారు, మనందరికీ ఆరాధ్య దైవం. అమ్మ అంటే శారదామాత. రామకృష్ణ పరమహంస గారు కూడా మాతాపితృల వలె జీవించారు, మనందరి చేత కూడా కొనియాడబడుతున్నారు. సాధనలో అగ్రగణ్యులని చెప్పాలి వాళ్లకు. మాతృమూర్తి శారదాదేవి, రామకృష్ణ పరమహంస గారు మహా ఉద్దండులు, లోకానికి ఆరాధ్య దైవంగా మన చేత ఆరాధింపబడుతున్నారు. అందుచేత సాధనలో అన్నిటినీ చవిచూసి కట్టకడకు అవధూత లక్షణాలకు ఎదిగిపోయారు. ధూళిదూసరి గాత్రాన్ని దుస్సంగంతు నిరామయం ధ్యాన ధారణ వినుర్ముక్త. ధ్యానము, ధారణ, సమాధి ఇవేవి కూడా లేవు అని దాటిపోయారు, వాటి నుండి విముక్తిని పొందారు. దుకారస్య సలక్షణం. దత్తాత్రేయుల వారు దు అన్న పదానికి ఇది అర్థము ఆ శ్లోకంలోనూ చెప్పారు. ఆ వా దు త, ఇక 4వ అక్షరం ఉంది కదా. తత్వమస్యాది వాక్యానాం తయోరైక్యం పరబ్రహ్మం తకారస్య లక్షణం అని చెప్పి చెప్తారు. తత్వమస్యాది వాక్యానాం, మహావాక్యాలు ఉపదేశం చేస్తారు ఆచార్యులు శిష్యులకు. అహం బ్రహ్మాస్మి, ఐమాత్మ బ్రహ్మ, తత్వమసి బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అని 4 వేదాల్లో 4 మహావాక్యాలు. మార్పు చెందినటువంటి జ్ఞానమే భగవంతుడు అని ఋగ్వేదం చెప్తుంది. అహం బ్రహ్మాస్మి అన్నటువంటి అహం బ్రహ్మం అస్మి, నేనే బ్రహ్మమునై ఉన్నాను అన్నటువంటి యజుర్వేదంలో చెప్తారు. తత్వమసి బ్రహ్మ, తత్వమసి తత్వ అది త్వం, నీవు అసి అయి ఉన్నావు, ఆ బ్రహ్మము నీవయ్యే ఉన్నావని ఈ 4 వేదాలు కూడా ఐమాత్మ బ్రహ్మని, నీవే బ్రహ్మం అయి ఉన్నావని చెప్తున్నాయి. ఆ వాక్యానికి అర్థం వాళ్ళు స్వానుభవంలో తెలుసుకుని ఉంటారట. తత్వమస్యాది వాక్యానాం తయోరైక్యం పరబ్రహ్మం, ఆ పరబ్రహ్మం తనే అయి ఉంటాడు. తను తాను తెలుసుకొని, తనలో తాను తన ఉనికిని తెలుసుకొని, తనకు తానుగా తనే పరమేశ్వరుడు అన్న భావనతో తన ఉనికిని తెలుసుకొని నిలకడ కలిగి ఉండిపోతారు. తయోరైక్యం పరబ్రహ్మం తకారస్య లక్షణం. తా అన్నటువంటి పదానికి ఇది అర్థం అని చెప్పి దత్తాత్రేయులు వారు ఈ 4 శ్లోకాలకి అర్థాన్ని చెప్తారు. త్రిమూర్తి అంశము, అనసూయాదేవి పుత్రుడు దత్తాత్రేయులు వారు గురువులలో అగ్రగణ్యుడు. అయితే మంది పరమహంసల సాంప్రదాయము, కొంతమంది దత్త సాంప్రదాయం వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆనందగిరి గిరి అని 10 దశవిధ సన్యాసంలో 10 పేర్లు ఉంటాయి. గిరి, ఆనంద, దండి, త్రిదండి, మహాదండి అని చెప్పి మంది పరమహంసల గోత్రం.
మన మూలం ఎవరు? శివానంద పరమహంస గారు, వారి పుత్రుడు రామానంద, వారికి జన్మించింది. ఒకరి నుండి ఒకరికి ఇది సంక్రమిస్తుంది. పరమహంసల గోత్రం మంది. అందుచేత ఈ పరమహంస సాంప్రదాయం ద్వారా హంసేతి మంత్రోయం సర్వజీవి జపితే సదా, సర్వజీవులు కూడా సోహం మంత్రాన్ని జపిస్తూనే ఉన్నాయి. సదా అంటే ఎల్లవేళ రాత్రింబగళ్ళు ఈ సోహం మంత్రం ఉశ్వాస నిశ్వాస జరుగుతూనే ఉన్నాయి. గురువాక్యాయాం, గురువాక్కు ద్వారా సుషుమ్నాయాం, ఈ 2 నాడులకు, ఇది దేవయాన మార్గం, ఇది పితృయాన మార్గం, ఆ మధ్యలో ఉన్న సుషుమ్న నాడి గుండా గురువాక్యాయాం సుషుమ్నాయాం విపరీతం భవేద్యపం, ఇలాగ వస్తున్నటువంటి జీవుడిని మళ్ళీ ఎదురుగా తీసుకువెళ్ళి సాధన చెయ్యాలి గురువాక్కు ద్వారా. అదే గురుపదేశము. హంసేతి మంత్రోయం సర్వజీవి జపితే సదా, ఎల్లవేళలా సోహం మంత్రం అజప గాయత్రి జరుగుతూనే ఉంది. దాని గురువాక్కు ద్వారా సుషుమ్నా నాడిలోనికి ఎదురుగా తీసుకెళ్ళి ఆత్మానుభూతి పొందాలి. హంసేతి మంత్రోయం సర్వజీవి జపితే సదా గురువాక్యాయాం సుషుమ్నాయాం విపరీతం భవే జపం. ఈ జపము చెప్పినటువంటి గురువు తరువాత ఇంకొక గురువు దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు. ఎందుకు అంటే తరువాత చెప్పడానికి ఏమీ లేదు, మిగిలిలేదు. సుషుమ్నా వాహిని ఇడాపింగళయోర్ మధ్య సుషుమ్నా సూక్ష్మరూపిణి, సూక్ష్మరూపంలో ఉంది. తస్మిన్ విశ్వం సహచరాచరం, విశ్వం అంతా కూడా ఆ సుషుమ్న నాడిలోనే ప్రతిష్ఠింపబడింది. మూలాధారం ఆరంభించి బ్రహ్మరంధ్ర పర్యంతం వరకు. ఇడాపింగళయోర్ మధ్య సుషుమ్నా సూక్ష్మరూపిణి, అది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ నాడిలోనే ఈ సృష్టి రహస్యం అంతా ఏమిటి చేసినాడు పరమేశ్వరుడు. తస్మిన్ విశ్వం సహచరాచర ప్రతిష్ఠితం, ఈ సృష్టి అంతా అక్కడ ప్రతిష్ఠింపబడింది. సుషుమ్నా వాహిని ప్రాణే సిద్ధ్యంతి మనోన్మని అన్యదా యతరాభ్యాస ప్రయాస నైవియోగినాం. సుషుమ్న నాడిలోని సాధన ఎవరైతే చేస్తారో, వాహిని అంటే ప్రవాహంలాగా వెళ్ళిపోవాలి సుషుమ్నలోనికి ప్రాణశక్తి. సహస్రారానికి చేరుకోవాలి. వాహిని అంటే ప్రవాహంలాగా వెళ్ళిపోవాలి. తైలధార అవిచ్ఛిన్నం, తైలం మీదకెత్తి పోస్తూ ఉంటే కంటిన్యూషన్ ధారాలకు వస్తుందో ఆ విధంగా సుషుమ్న నాడిలో సుషుమ్నా వాహిని ప్రాణే, ప్రాణాన్ని సుషుమ్న నాడిలో సాధన చేయాలి. అస్సలు క్రియది. సిద్ధ్యంతి మనోన్మని, మనోన్మని అవస్థ వస్తుంది అట్టి వారికి, ఉన్మీలన అవస్థ. అన్యదా ఇతరాభ్యాస, ఇతరమైనటువంటి సాధనలు ఏవైతే ఉంటాయో ప్రయాస నైవియోగినాం, ఇట్టి సాధకునకు, ఈ సాధన చేసినటువంటి వారికి అన్యదా ఇతరాభ్యాస, ఇతరమైనటువంటి గురువులు కానీ ఇతరమైనటువంటి సాధనలు కానీ ప్రయాస మాత్రమే ఆయనకు అవసరం లేదు అని శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తర గీతలో చెప్తారు. కాబట్టి ఈ సాధన చేసినటువంటి వారికి ఇంకొక గురువుతో కానీ ఇంకొక సాధనలతో కానీ పని లేదు అని చెప్పి మన స్వరూపానుసంధానం. దేవతలంట ఇటువంటి వారిని స్కంధ కౌపీన వాసాత్, కంద అంటే శరీరము, సంస్కృతంలో శరీరం అని అర్థం. ఒగ్గోజి కట్టుకున్నాడు. దండవ ధ్యాన తత్పర, నిరంతరం కట్టివలే కూర్చొని పడిపోయో శరీర స్పృహ లేకో కట్టిలాగా ఎవడైతే ఉంటాడో, ఏకాకే రమతే నిత్యం, ఒక్కడిగా ఉండాల, నిరంతరం ఒక్కడిగా ఉండి తపన చేస్తూనే ఉండాలి, తపస్సు చేస్తూనే ఉండాలి. తమదేవా బ్రాహ్మణ విధు, ఇటువంటి వారిని దేవతలు బ్రహ్మవేత్తగా తెలుసుకుంటారట. ఇందాకల బృహదారణ్యకోపనిషత్తులో పసివిగా తెలుసుకుంటారని చెప్పారు. తనకంటే అన్యంగా దేవి దేవత ఉందని ఉపాసన చేసినటువంటి వారిని పసివిగా తెలుసుకుంటారు. ఇట్టి వారిని బ్రహ్మవేత్తగా తెలుసుకుంటారు ఎవరు? దేవతలు. కంద అంటే శరీరానికి ఒక గోచి కట్టుకుంటాడు. దండవ ధ్యాన తత్పర, నిరంతరం ధ్యానంలో కూర్చుంటాడు. ఏకాకే రమతే నిత్యం, ఒక్కడిగానే ఉంటాడు. అంటే 1,00,000 మందిలోనున్నా ఒక్కడిగానే ఉండాలా. నువ్వు ఏకాంతంగా ఉండు, 1,00,000 మందిలోనుండు, ఏకాంతం ఉండాలి. ఏకమేవ అద్వితీయం బ్రహ్మం యద్గురోరు వాక్యాన్ని నిశ్చితం ఏది ఏకాంతని మిత్యుక్తం నమఠో నవనాంతరం అని చెప్తారు ఉపనిషత్తుల్లో మహర్షులు. ఏకమేవ అద్వితీయం బ్రహ్మం, ఒకే ఒక బ్రహ్మము,
ఈ ప్రపంచం అంతా నిండి నిపుణీకృతమై ఉంది. విశ్వ చైతన్యంగా అనేకము అయి ఉన్నాడు. అటువంటి తత్వాన్ని తెలుసుకోవాలంటే ఏకమేవం అద్వితీయం. ఈ ద్వైతంగా ఉన్నటువంటి ప్రపంచం అంతా నిండుకొని ఉన్నది ఆ ఏకమే, ఒకటే బ్రహ్మము. అదే బ్రహ్మము. సర్వం కలుగుదం బ్రహ్మము నేహ నానాస్తి కించన. అంతా బ్రహ్మమే, బ్రహ్మం కంటే మినహా ఇంకొకటి లేదు, కించిత్తు కూడా లేదు అని తెలుసుకోవాలట సాధకుడు. ఇతది ఏకాంతం, అది ఏకాంతం అంటే అది ఇక్కడ కుదరాల. మనిషి ఏకాంతంగా ఉండడం కాదు, మనిషి ఏకాంతంగా ఉండడం అన్నది నేర్చుకున్న తర్వాత సాధకుడు ఇక్కడే ఉంటాడు. ఏకాంతంగా ఉండి 1,00,000 మందిలోనున్న అద్వితీయం రెండు అంటే దానికంటే అన్యంగా ఇంకొకటి లేదని తెలుసుకొని తనకు తానుగా నిలకడ కలిగి త్రికూట స్థానంలో నుండి కర్మలు చేస్తాడు. అదే యోగ కర్మసు కౌశలం అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు. యోగి అయి కర్మలు చెయ్యు, కర్మల్లో గల నేర్పడతనం యోగికి తెలుసును అంటారు. అంచేత యోగం చెయ్యంగా నిష్కాముడైపోతాడు. కాబట్టి 1,00,000 మందిలోనున్నా ఏకాంతంగానే ఉంటాడు. ఏకమేవం అద్వితీయం బ్రహ్మం యద్గురోరు వాక్యాన్ని నిత్యత్వం. ఆయన ఏ బ్రహ్మం అయితే ఒకటిగా ఉన్నది అనేకంగా అయింది, ఈ అనేకంలో మరలా ఒకటిని నీవు దర్శించగలిగితే యద్గురోరు వాక్యాన్ని నిత్యత్వం. గురువు చెప్తాడు, ఈ కనిపిస్తున్నది సర్వం కల్విదం బ్రహ్మం నేహ నానాస్తి కించన. బ్రహ్మం కంటే కించెత్తు కూడా లేదు అని తెలుసుకో అని చెప్పి చెప్తాడు. ఏతది ఏకాంతమిత్యుక్తం నమఠం నవనాంతరం. మఠం కట్టుకోవడం, వనంలో ఉండడం ఏకాంతంగా ఉండడం కాదు, ఇది ఏకాంతం అని చెప్తారు. ఇది అద్వైతంలో స్థితిని అందుకున్నటువంటి మహాత్ములకి ఇది సాధ్యం అవుతుంది. దానికి గాను తారకయోగం బాగా చెయ్యాలి. తారకయోగం ద్వారా సాంఖ్యం కూడా తెలియాలి. ఆంజనేయ స్వామి వారికి సీతారామాంజనేయ సంవాదంలో రాముడు సీత చెప్తారు. ఆంజనేయ స్వామి వారికి తారక విద్యను ముందు చెప్తారు, తర్వాత సాంఖ్యయోగం నేర్పుతారు. తర్వాత అమనస్కం కావాలి, మనస్సు లేని స్థితి రావాలి. జ్ఞానులకు మనస్సు లేదని నిత్యానంద స్వామి వారు చిదాకాశ గీతలో ఒక మొట్టమొదటి వాక్యంలోనే చెప్తారు. ఇది ఎవరికి తెలుస్తుంది? మరొక మనసు లేని వాడికే ఇది అర్థమవుతుంది. అందుచేత దీన్ని అమనస్కం అన్నారు, అమనస్క యోగం అంటారు. అంటే యోగంలోనూ స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నాడు. ఇన్ని యోగాలు లేవు. తారక యోగం చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాడి నిజస్వరూపం వాడికి తెలిసిపోయేటప్పుడు దాన్నే సాంఖ్య విచారణ ద్వారా సాంఖ్యుడైపోతాడు. తత్వం తెలిసిపోతుంది. అమాస్కం అయిపోయింది. విషయం తెలిసిన మనస్సు వదిలేస్తుంది. ఇది కాదు ఇది కాదు అని నేతేతి వాక్యముల చేత ఇది అనే దాన్ని పట్టుకొని ఉంటుంది. అమనస్కం అయిపోయిన తర్వాత అసలు తత్వం పూర్ణ గురువు అయిపోతాడు, పరిపూర్ణంలోకి వెళ్ళిపోతాడు. అందుకు పూర్ణం అంటారు. ఓం పూర్ణమద ఇద పూర్ణం. కనిపిస్తున్నది పూర్ణంగానే ఉంది, తను మాయ. అద పూర్ణం ఇద పూర్ణం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఇది అవిద్య, ఇది లేనిది అని ఎవరైతే తెలుసుకుంటారో ఈ మాయ అన్నది శేషిస్తుంది. అట్టి వారికి ఇది మాయ అని వారికి తెలుసు. ఆ పూర్ణంలోనికి ఒకటే శేషించుంటుంది. ఆ పూర్ణమే తనని తెలుసుకుంటాడు సాధకుడు. వాడే పూర్ణుడు. పూర్ణ బోధ కొరకు పురుషుండు బహుజన్మ సుకృతవశమున బుట్టవలయో అట్లు కాదే అని ఈ బోధవానికి బోధ పడదు అని చెప్పి అసలు తత్వంలో చెప్పి ఉన్నారు గురువులు. అనేక జన్మలు తాలూకా సంస్కారం వల్ల పూర్ణ బోధ వాడికి అర్థమవుతుందంట. ఓం పూర్ణమద పరిపూర్ణ పరబ్రహ్మము నిండి నిబిడీకృతే ములుగుచ్చని స్రంధు లేదట. సన్నటి ముని మొనమోపితే ఆ మొనలో కూడా పరమేశ్వర శక్తి ఉందంట. కాబట్టి అది పూర్ణము అని చెప్పారు. ఏది? బ్రహ్మము పరిపూర్ణ పరబ్రహ్మము నిండి నిబిడీకృతమైంది. ఇద పూర్ణము. ఆయనలోంచి వచ్చినటువంటి పాంచభౌతికమైనటువంటి సృష్టి కూడా మాయతో నిండి నిబిడీకృతం ఉంది. పూర్ణమేవ అవశిష్యతే. ఇది మాయ, ఇది లేనిది. మాయ అంటే ఏది లేదో అది మాయ అని తెలుసుకొని ఇది తన మనస్సులో శేషిస్తే ఉన్న పూర్ణమే తన అయి ఉంటుంది. ఆ పూర్ణుడయే తను ఉంటాడు. అప్పుడు తనకంటే అన్యంగా మమాత్మ సర్వభూతాత్మ సమూహం సర్వభూతేషు. సర్వభూతాల్లో తనే ఉంటాడు. తనకు ఆత్మ మినహా ఇంకొకటి కనిపించదు.
సర్వం కల్విదం బ్రహ్మము నేహ నానాస్తి కించన, కించేతి కూడా వారికి కనిపించదు. అటువంటి వారికి వాళ్ళే ఆత్మసాక్షాత్కార పురుషులు అంటారు. సమాధి చూసేది చూడబడేది దృగ్దృశ్యములు ఏకమైపోతాయి వారికి. చేత వాడు పూర్ణము అంటే ఈ మాయాని తెలియాలా? మాయాని తెలియాలంటే ఎక్కడికే వెళ్ళాలి? వీడు సిదాకాశం దాటాల. స్థూలాకాశం, చిత్తాకాశం, చిదాకాశం, ఆకాశం చ తృతీయకం. 3 ఆకాశాలు ఉన్నాయి. స్థూలాకాశం దాటాలి, చిత్తం పరిధి చిత్తాకాశం దాటాలి. ఈ 2 దోభ్యాం శూన్యతరం, ఈ 2 మ్యాటర్నే తెలియజేస్తాయి. మాయలోనే ఉంటాయి ఈ 2 ఆకాశాలు. కాబట్టి పంచభూతాల్లోనే మనం కొట్టుమిట్టాడుకుంటున్నాం. కానీ సిదాకాశం మహాముని ఆ ప్రకాశంతో ఎల్లవేళలా సదా భాషిస్తూనే ఉన్నాడు. అదే సిదంబర రహస్యము. అంబరం అంటే ఆకాశము, సిదంబరం అంటే చిత్ప్రస్ ప్రకాశంతో కూడుకున్నటువంటిది ఆయన శరీరము. అది దర్శనమే ఆత్మసాక్షాత్కారం అని చెప్పి యోగులు దాన్ని దర్శిస్తారు. దాంట్లోకి వెళ్ళే మార్గము సిద్ధ విద్య. వేమన్న గారు చెప్తారు, కుహరమునకు వెలు బయలున. కుహరము అంటే రంధ్రము అని అర్థం. వెలు బయలున, ఆ బయలులోకి వెళ్ళాల. కుహరమునకు వెలు బయలున దహరాకాశం అంటే సిదాకాశం కూడా దాటిపోతున్నాడు, 3 ఆకాశాలు దాటిపోతున్నాడు. వెలు బయలున దహరాకాశమునటువంటి దత్తము గాగన్ బట్ట బయలందు చేరుటే బ్రహ్మ విద్య అంటాడు యోగి వేమన్న గారు. చాలా గొప్పవారు. బట్ట బయలందు చేరుటే బ్రహ్మ విద్య. ఆ బట్ట బయలులోనికే మన సాధకులందరూ ప్రయాణము ఆ బట్ట బయలులోకి. అప్పుడు వాడు పూర్ణుడైపోతాడు. ఓం పూర్ణమిద పూర్ణం అధః పూర్ణం ఇదః పూర్ణం అంటే ఇది మాయని తెలిసిపోయిన తర్వాత ఆ పూర్ణంలోనే వాడు శేషించి ఉంటాడు. అపూర్ణుడే తన అయిపోతాడు. అందుకు బట్ట బయలులోకి వెళ్ళిపోవాలంటే ఆ సుషుమ్న నాడి ద్వారా, అమృత నాడి ద్వారా వెళ్ళిపోవాలి. కుహరమునకు వెళ్ళి బయలున ఆకాశం అవతల దాటిపోతాడు జీవుడు. ఇంకా జీవుడు అన్నవాడు ఉండడు. దహరాకాశం అంటే సిదాకాశం దాటిపోయి ఉంటాడు. బట్ట బయలందు అది ఆత్మ. తనే ఆత్మస్వరూపుడై ఉంటాడు. తనకంటే ఆన్యంగా ఆత్మ ఉంది, ఆత్మ కంటే నేను ఆన్యం అన్నటువంటిది తనకు ఉండదు. ఆ స్థితికి అందుకున్నటువంటి వారు బట్ట బయలులోకి వెళ్ళిపోయినటువంటి వారు. అందుకు సుషుమ్న నాడి ద్వారా కుహరమునకు వెలు బయలున దహరాకాశము దించి దత్తముగాగన్ బట్ట బయలందు చేరుటే బ్రహ్మ విద్య. ఆ బట్ట బయలులోకి ఎవరైతే ఈ జీవుడిని తీసిపోయి అక్కడ లయం చేస్తారో అటువంటి వారికి జీవుడు దేవుడు అన్నటువంటి భావన పోతుంది. వాళ్ళే అశిరులు. వేమన్న గారు చెప్తారు, అశిలమనగా అది అనుభవ గమ్యంబు చూపి చెప్పరాదు సోజ్యమదియే మదికి తోచు కాని మర్మమెన్నగరాదు విశ్వదాభిరామ వినురు. వేమ అంటాడు, అశిలము అంటే పూర్ణం అంటే అది చెప్పడానికి వాళ్ళను పడదు. తనకు తానుగా ఎవరికి వారే సాధనలోనూ తెలుసుకోవాలా, అనుభవాన్ని పొందాలి. అందుచేత అశిలం గురించి ఎవరు చెప్పడానికి లేదు. చెప్పడానికి ఇంకొకటి ఉంటే కదా చెప్పడం జరుగుతుంది. నేను వేరు అది వేరు అనేటప్పుడు వేరుగా ఉండి చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇది ఒకటే ఉంది కాబట్టి దాన్ని అనిర్వచనీయమని చెప్పేశారు మహర్షులు. నిర్వచనం చేయబడదని చెప్పేశారు. కాబట్టి దాని గురించి చెప్పడానికి లేదు. అందుకే ఆయన అన్నారు, అచలమనగా అది అనుభవ గమ్యంబు చూపి చెప్పరాదు సోజ్యమదియే మదికి తోచు కానీ మర్మమెన్నగరాదు. దాని గురించి చెప్పడానికి లేదు అని వేమని ఇంకొక దగ్గర చెప్తారు. మాటలు ఉడుకుకున్న మంత్రము దొరకదు, మంత్రము ఉడుకుకున్న మనసు నిలవదు, మనసు నిలుపుకున్న మరిముక్తి లేదయ్యా విశ్వదాభిరామ వినురు. వేమ అంటాడు. చిన్న చిన్న పద్యాల్లోనే ఎంతెంతో వేదాంతాన్ని చెప్తాడు ఆయన. చాలా గొప్పవాడు. చిన్న పద్యాల్లోనే ఎంతో రహస్యాన్ని వెలికి తీస్తాడు ఆ మహానుభావుడు. అచలుడు అంటారు, అచలము పూర్ణము అని అంటారు కొంతమంది. అందుకు ఆయన చెప్పాడు, అచలమనగా అది అనుభవంతో కూడుకున్న విషయం. ఆ గమ్యం చేరుకున్నవాడు అనుభవాన్ని పొందుతాడు. అచలమనగా అది అనుభవ గమ్యం చూపి చెప్పరాదు సోజ్యమదియే మదికి తోచు కానీ మర్మమెన్నగరాదు. దాన్ని ఫలానాన్ని చెప్పడానికి వల్ల పడదు, వీలు పడదు. అందుకు చెప్పి అనిర్వచనీయం అని చెప్పేశారు. నిర్వచనం చేయబడదు భగవంతుడి గురించి.
రెండు ఉండేటప్పుడే చెప్పగలుగుతున్నాము. రెండు లేనప్పుడు చెప్పడానికి ఎవరున్నారు? చెప్పడానికి ఇంకొకరు లేరు. అనిర్వచనీయం, చెప్పబడదు. అందుకు దానికి గాను అనిర్వచనీయం అని చెప్పేశారు మహర్షులు. సృష్టి రహస్యం అంతా ఇంజిను, స్టాండు. భారతంలో ఇరావంతుడు అన్నటువంటి వాడుకు శిరస్సు ఖండించారు. ఖండిస్తే కృష్ణ నేను భారత యుద్ధం అంతా చూద్దామని అనుకున్నాను, ఈ మధ్యలో నా శిరస్సు పోయింది అంటారు. అప్పుడు ఒక స్టాండ్ తెచ్చి ఆ శిరస్సును ఆ స్టాండ్ మీద పెట్టారు. భారత యుద్ధం అనంతం వరకు కూడా ఉన్నాడు. అందుచేత ఇదేంటి ఇంజిన్, సమస్తం సృష్టి రహస్యం అంతా ఇందులోనే ఉంది. ఇది ఓన్లీ స్టాండ్ మాత్రమే. ఈ దిగువకు వచ్చింది జీవుడు, పైన ఉన్నది ఈశ్వరుడు. అందుకు అది పూర్ణము, ఇది పూర్ణం. ఇది మాయతో కూడుకొని పాంచభౌతికమైనటువంటి దేహ దృష్టి జీవుడు అన్నటువంటి నామకరణం చేయబడ్డాడు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్త జనో సుఖినో భవంతు.